ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి మీరు క్షేమంగా ఉంటారని, ఆయన కృపలో నానాటికి మీరు వర్ధిల్లుతారని, విడుదల ఆశీర్వాదం పొందుతారని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఈ మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమం కోసం ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. భారంగా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 54:10. దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునరుద్ధాన రోజున, ఆదివారం రోజున మనం అనేక మార్లు నిర్లక్ష్యం చేస్తున్నాం, మందిరానికి వెళ్ళకుండా. దయచేసి ఈ మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమం ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఆరాధనకి నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు వెళ్ళవద్దు, తర్వాత వచ్చే వారం వెళ్తామంటే అని అనుకుంటే మీరు దయచేసి మనస్సు మార్చుకొని ఈరోజు ఆదివారం ఆరాధనకి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు. ఈరోజు వరాలతో నింపబోతున్నాడు, ఆయన మహిమతో నింపబోతున్నాడు. ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మీ జీవితంలో కనబడబోతుంది. దేవునామానికి స్తోత్రం. ఒక మనిషి దేవుడు నివసించే దేవాలయం కనపరిచినప్పుడు ఆయన జీవితంలో మొట్టమొదటిగా శుద్ధీకరణ అనేది కనపడుతుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-10 చదివితే దేవాలయంలో మరి యెషయా ప్రవక్తకు కలిగిన దర్శనంలో కలిగిన అనుభవం ఏంటంటే, ఒక బలిపీఠం నుండి కారు నెప్పును తీసుకొని వచ్చి ఆయన యెషయా ప్రవక్త పెదవులకు తగిలించగా యెషయా ప్రవక్త పరిశుద్ధపరచబడి శుద్ధీకరించబడ్డాడని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. యెషయా గ్రంథం 6:6లో నీ పాపానికి విముక్తి కలిగిందని రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మీకు విముక్తి కలుగచేయడానికి కోసం, మిమ్మల్ని శుద్ధీకరించడానికి కోసం పరలోక దేవాలయం నుండి ఇవ్వబడుతున్న ప్రత్యేకమైన ఆశీర్వాదంలో ఒక్కటైన అగ్ని ద్వారా మిమ్మల్ని శుద్ధీకరిస్తానంటున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తానంటున్నాడు, మీ ప్రాణాత్మ శరీరాన్ని కడుగుతానంటున్నాడు. రెండవదిగా దేవుని బిడ్డలారా, మన దేవాలయాన్ని ప్రేమించి మరి దేవాలయానికి మనము అనుదినము లేకపోతే కనీసం వారానికి ఒక్కసారైనా వెళ్తూ అక్కడ ఆరాధనలో పాలు పొందుతూ దేవునికి సమయం ఇస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట, మన మనవిని ఆలకిస్తాడంట. 1 సాముయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే మరి దేవాలయంలో హన్న ప్రార్థన చేసినప్పుడు ఆమె ప్రార్థన దేవుడు విని సమూయేలు ఇచ్చాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 1 సాముయేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనపడుతుంది. నీ ప్రార్థన ఆలకించే స్థలం ఏది తెలుసా? దేవాలయం, దేవుని మందిరం. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 15-16 చదవండి. దేవుడు ఎక్కడి నుండి ప్రార్థన ఆలకిస్తున్నాడంట? దేవాలయం నుండి ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడని మనకు బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. కీర్తనకారుడు దేవాలయాన్ని గురించి ఎటువంటి అవగాహన కలిగి ఉన్నాడో ఒక మాట మీకు చెప్పాలని పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడుతున్నాను. 5వ కీర్తన 7వ వచనంలో అంటున్నాడు, నేనైతే నీ యొక్క కృపచేత దేవుని మందిరంలో ప్రవేశించి పరిశుద్ధ స్థలంలో భయభక్తులతో ఆరాధిస్తానంటున్నాడు. అవును దేవుని బిడ్డారా, మన దేవుని మందిరాన్ని ప్రేమించి మనము దేవాలయంలో ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన మనలను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అంతేకాదు, దేవాలయంలో ప్రార్థన చేసిన సొలొమోను దేవుని అగ్ని చేత నింపబడినట్టుగా 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 1-2 వచనంలో మనం చూస్తున్నాం. ఈరోజు దేవాలయంలో నిలబడి చేసే ప్రార్థన ఏదైతే ఉందో అది పరలోకంలో అగ్ని దించేస్తాయి. మనం అభిషేకించబడతాం, 2 పాల ఆత్మతో నింపబడతాం, 200 అభిషేకంతో నింపబడతాం, దేవుని మహిమ చేత నింపబడతాం. ఈరోజు మిమ్మల్ని దేవుడు అభిషేకించాలని ఆశపడుతున్నాడు, 2 పాల అగ్నితో నింపాలని ఆశపడుతున్నాడు. కాబట్టి సిద్ధపడండి. హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట చెప్పి మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. 2వ దినవృత్తాంతం 5:12లో 120 మంది యాజకులు కలిసి దేవాలయంలో ప్రార్థన చేసినప్పుడు, ఆరాధించినప్పుడు మహిమ దిగి వచ్చినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. చూడండి ఎన్ని ఆశీర్వాదాలు. చూడండి, నువ్వు దేవుని మహిమను నీ జీవితంలో చూడాలని ఆశపడుతున్నావా? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడాలని చెప్పి ఆశపడుతున్నావా? ఈరోజు సిద్ధపడు కుమారుడా. దేవాలయాన్ని ప్రేమించు, దైవజన్ని ప్రేమించు. ఆ దేవాలయంలో సంచరిస్తున్న యెహోవా దేవుని నువ్వు ప్రేమిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు.
హల్లెలూయా. మళ్ళీ నీతిమంతుడుగా చేసే స్థలం కూడా ఏదంటే దేవాలయం. చూడండి, ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవుని మందిరానికి వెళ్ళారంట. వారిలో ఒకడు సుంగరి, ఒకడు పరిసేయుడు. ఎవరు ప్రార్థన ఆలకించబడింది? సుంగరి యొక్క ప్రార్థన ఆలకించబడి నీతిమంతుడుగా తిరిగి వెళ్ళినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయం 10 నుండి 13 వచనంలో మనం చూస్తున్నాం. ఈ నీతిమంతుడుగా చేసే స్థలం ఏదంటే దేవాలయం, దేవుని మందిరం. అంతేకాదు 18 ఏళ్ళుగా బలహీనపడిన స్త్రీని యేసుప్రభు ఎక్కడ కలుసుకొని ఆమెను స్వస్థపరిచాడంటే దేవుని బిడ్డలారా దేవాలయంలోనే. హల్లెలూయా. లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుండి 15 వచనాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు నీ యొక్క బంధకాలు తెంచే రోజు, అంధకార శక్తులు వణికించే రోజు, అపవిత్రాత్మలు విడిచిపెట్టి వెళ్ళే రోజు. చివరిగా యోహాను సువార్త 5:14 చదివితే 38 ఏళ్ళుగా పక్షవాతంతో పడి ఉండి స్వస్థత పొందిన వ్యక్తిని దేవుడు ఎక్కడ కలుసుకున్నాడంటే దేవాలయంలో కలుసుకున్నాడు. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్న యేసుక్రీస్తును మనం ఎక్కడ కలుసుకోగలుగుతామంటే దేవుని మందిరంలో మనం కలుసుకోగలుగుతాం. ఎవరు ఎత్తబడబోతున్నారో తెలుసా? దేవుని మందిరంలో నిత్యం నిలిచి ఉంటూ ఆరాధించేవారు, మయపరిచేవారు. దేవుడి ఈ మాటను దీవించనగాక. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి ప్రభా మాలో నివసించమని అడుగుతున్నాను తండ్రి. విశేషమైన ఆత్మతో, విశేషమైన కృపతో నింపమని అడుగుతున్నాను. నీ పరలోక మహిమతో నింపండి ప్రభా, అభిషేకముతో నింపమని, తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దేవుడు ఈరోజు మీకు ఇచ్చిన వాగ్దానం ఆదికాండం 28:15.